ఆంధ్రాలో మత చిచ్చు రాజేసేటటువంటి ప్రయత్నం అనే కంటే కూడా జగన్కి అనుకూల మత ఓట్లు క్రైస్తవ ఓట్లు ఖచ్చితంగా వస్తాయి. దాంట్లో చీలిక తెచ్చే ప్రయత్నం కోసమే షర్మిలను వాడతారు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇవాళ ఈనాడు పెట్టినటువంటి హెడ్డింగ్ క్రైస్తవ వ్యతిరేకి జగన్ అని. వాస్తవంగా రాష్ట్రంలో అప్పులు ఇతరత్ర అంశాలన్నీ చాలా మాట్లాడింది. హెడ్డింగ్ పెడితే సాధారణంగా అందులో ఇద్దరిని విమర్శించింది, చంద్రబాబుని విమర్శించింది, జగన్మోహన్ రెడ్డిని విమర్శించింది. కానీ అవన్నీ పక్కన పెట్టి అంటే ఈనాడు ఎజెండా ఎట్లుంటుందంటే నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ ఏం చేయాలో అది ఫిక్స్ చేస్తుంది తన ఎజెండాతో. ఆంధ్రజ్యోతి ఏమో వాళ్ళు చేసిన దాన్ని పొగుడుతా రాసుకొస్తుంది, ఈనాడేమో వాళ్ళు ఏం చేయాలో ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా షర్మిల ద్వారా ఇప్పుడు షర్మిలను కనుక బాగా ఫోకస్ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చంద్రబాబుకి రావాల్సింది డివైడ్ అయిపోతే కష్టం. కాబట్టి బాబుకి పెద్దగా క్రైస్తవ ఓట్లు రావు కాబట్టి క్రైస్తవ ఓట్లు జగన్కి వస్తాయి కాబట్టి ఆ ఓట్లు చీల్చేందుకు షర్మిల పదాలని వాడతారు. మణిపూర్ అంశం మీద నేను మాట్లాడాను. ఖచ్చితంగా 20,000 చర్చిలు పగలగొడితే ఏం చేస్తున్నాడు క్రైస్తవుడు అయినటువంటి జగన్ అన్నటువంటి దానికి వీళ్ళు ఆన్సర్ కూడా చేశారు. మణిపూర్లో జరిగిన సంఘటన మీద మణిపూర్ ప్రతిపక్షాలు చూసుకుంటే ఇక్కడ కాదు మాట్లాడాల్సింది అన్నటువంటి. రెండోది అక్కడ 20,000 అన్నటువంటిది షర్మిల నోటితో చెప్పేసింది అంతే. అక్కడ గుళ్ళు కూలగొట్టారు. పాయింట్ ఒకళ్ళనొక్కళ్ళు విధ్వంసం చేసుకున్నారు. ఒక విషయం ఏంటి, అక్కడ కుకీ తెగలకి మైతేయి తెగలకి మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ. కుకీ తెగల్ని నడిపిస్తున్నటువంటిది మయన్మార్ వెనకాల ఉన్నది చైనా కుట్రని కూడా ఇక్కడ భారత్లో మీద జరుగుతున్నటువంటి కుట్రని మత కుట్ర కిందకి మార్చేటందుకు అమెరికాకి సంబంధించిన సోరోసోళ్ళు వేస్తున్న ఎత్తుగడలో పావుగా ఇప్పుడు కాంగ్రెస్ ఉంది అన్నది అందరూ అనుకుంటున్నటువంటి దానికి ఇప్పుడు షర్మిల లాంటి వాళ్ళు దానికి సజీవమైనటువంటి సాక్ష్యం. ఇప్పుడు షర్మిల మాటలని బట్టి ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవుల్ని రెచ్చగొట్టే కార్యక్రమం ప్రారంభమైంది అన్నటువంటిది స్పష్టంగా కనబడుతుంది. మరి స్పందిస్తారా లేదో చూడాలి.